రేపటి నుంచి ఆరంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులపై తాము పట్టుబడతామన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. స్పీకర్ చేతిలో ఉన్న అధికారాలను ఎన్నికల కమిషన్కు అప్పజెప్పాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్పై పార్లమెంట్లో నిలదీస్తామని ఆయన చెప్పారు. సరిచేయాలి, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థే భ్రష్టు పట్టే పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని లాఫింగ్ స్టాక్ గా తయారు చేస్తున్నారు, ఇది ఒక మాకరీగా తయారు చేస్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా దీనిలో ఉన్నటువంటి పొరపాట్లన్నింటినీ సవరించాలి అని చెప్పడం జరిగింది. ఇది 3 మాసాల్లోనే ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు వాలంటరీగా రిజైన్ చేసి గౌరవంగా తప్పుకుంటే సరే, లేని పక్షంలో 3 మాసాల లోపలనే వాళ్ళని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే రెండో పాయింట్, ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు చెప్పినటువంటి రాష్ట్ర విభజన చట్టంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో యాక్ట్లో చెప్పినటువంటి అన్ని విషయాలను తూచా తప్పకుండా పాటించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే రైల్వే జోన్ విశాఖపట్నంలో పెడతామని కూడా చెప్పడం